వెల్కమ్ టు NS5 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసు వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. నందిగామ గాంధీ సెంటర్లో పోలీసులు, మహిళా పోలీసులు విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాలు ఏ విధంగా అరికట్టాలో ఏసీపీ రవికిరణ్ వివరించారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నా, సేవిస్తున్నా సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలై మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలని, వారికి దిశానిర్దేశం చేయాలని ఏసీపీ రవికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికిరణ్, సిఐ హనీష్, ఎస్ఐలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టించేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలో యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. తప్పు నా వల్ల ఎవరికి ఏం లేదు కదా అనే స్టేజ్లోకి వస్తారు. దాని తర్వాత అది కాస్త ఎడిక్షన్ అయిపోద్ది, డిపెండెన్స్ తర్వాత ఎడిక్షన్ అయిపోద్ది. డిపెండెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ మందికి ఎలా ఉంటుందంటే సిగరెట్ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్ళలేను, సిగరెట్ తాగేసి జస్ట్ రిలాక్స్ అవుతాను, అప్పుడు కూడా సిగరెట్ తాగితేనే నేను రిలాక్స్ అవుతాను, ఆర్ఎల్స్ సిగరెట్ తాగేసి నేను పడుకుంటాను. ఇవి వివిధ రకాల రీజన్స్తో డిపెండెన్స్ అనేది డెవలప్ చేసుకుంటారు. లేటర్ ఆన్ దిస్ టర్న్స్ ఇంటూ ఎడిక్షన్. అది లేకపోతే ఇంకా బతకలేకుండా అయిపోతారు. ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ డెవలప్ ఇంటూ డ్రగ్ సైకోసిస్. సో దానివల్ల ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటే ఏదైనా వేరే వాళ్ళకైనా హాని జరుగుతుంది, ఆర్ఎల్స్ మనమైనా హాని చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి స్టేజెస్లోకి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ ఆన్ యాంటీ డ్రగ్ అబ్యూస్ ఆర్ఎల్స్ యాంటీ డ్రగ్ డే, డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ అండ్ హ్యాస్ ఇంప్లికేటెడ్ a 100-day program on this. So we were going to do it very seriously and ఇక్కడ ఉన్న యూత్ పబ్లిక్కి అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్ అబ్యూస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎవరైనా ఎక్కడైనా ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటే జస్ట్ గివ్ us so that we will definitely take serious action on them. ఒక కొన్ని కుర్రాళ్ళే కదా అని చెప్పేసి మీరు వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అది కాస్త రేపు పొద్దున మన పిల్లలకి, మీ పిల్లలకి, అందరి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే సినారియోస్ వస్తున్నాయండి. సో దయచేసి అర్థం చేసుకొని పబ్లిక్ కూడా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఖచ్చితంగా we will keep up the point and definitely we will put forward a future with a drug-free society. Hopefully your contribution is expected over here and ఇవాళ పార్టిసిపేట్ చేసిన
కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, పబ్లిక్ జనరల్ పబ్లిక్కి, ఆర్ఎల్స్ హూఎవర్ ఇట్ ఈస్ మీడియా ప్రతినిధులకి, మీడియా వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నా